రాష్ట్రంలో మంత్రుల తీరుతో పార్టీ పెద్దలు అసహనంగా ఉన్నారా? మంత్రులపై విమర్శలు వస్తుంటే పార్టీ ఎందుకు స్పందించడం లేదు? తమ కోసం ప్రెస్ మీట్లు పెట్టండని మంత్రులే స్వయంగా కాల్ చేసి వేడుకుంటున్నారా? మంత్రులపై వస్తున్న విమర్శలకు సొంత పార్టీ నేతలే మంచిగైందని సంబరపడుతున్నారా? మంత్రులకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మంత్రుల గురించి క్యాడర్ మనసులో మాట ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మంత్రుల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. వరుసగా ఒక్కొక్క మంత్రిపై బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు సొంత పార్టీ నేతల నుండి మద్దతు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు తమపై దుమ్మెత్తిపోస్తుంటే సొంత పార్టీ నుండి మద్దతు రాకపోవడంతో మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ఇలా మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలుచ్చాయి. మంత్రుల మీద వస్తున్న ఆరోపణలపై ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను పట్టించుకోకుండా మంత్రులు లైట్ తీసుకోవడం, మంత్రుల మీద వచ్చే విమర్శలకు ఎమ్మెల్యేల నుంచి కౌంటర్ రావడం లేదన్న అభిప్రాయం ఉంది. మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇదిలా ఉంటే మంత్రుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గం పని మీద మంత్రుల వద్దకు వెళ్తే గంటల తరబడి వెయిట్ చేస్తున్నారని, కనీసం ఎమ్మెల్యేలమనే మర్యాద కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తాము నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు ఎన్నిసార్లు సమయం అడిగినా బిజీగా ఉన్నామని, కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల తీరుతో పార్టీ నేతలు, కార్యకర్తలు విసిగెత్తిపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే ఓపిక నశించి మంత్రులపై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే మంత్రులకు పదవులు ఉండకపోయేవని ఘాటుగా హెచ్చరించారు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వచ్చిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సైతం మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులకు ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదని, అసలు ఇంతకీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ పోచారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు సైతం సంబంధిత శాఖల మంత్రుల వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. మంత్రుల తీరుపై సీఎం పొలిటికల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డికి సైతం కార్పొరేషన్ చైర్మన్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేబినెట్లోకి సగం మంది మంత్రులు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి తీవ్ర నష్టం తప్పడం లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం పలువురు మంత్రుల తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తమపై వస్తున్న ఆరోపణలకు స్పందించాలని స్వయంగా మంత్రులే కాల్ చేసి వేడుకుంటున్న నేతలు లైట్ తీసుకుంటున్నారు. తమకు ఏ విధంగానూ ఉపయోగపడని, చివరికి కార్యకర్తల మంచి చెడు గురించి పట్టించుకొని మంత్రులపై విమర్శలు వస్తే జాలిపడాల్సిన అవసరమే లేదని క్యాడర్ నుండి ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రులంతా తమకు ఎవరితో ఏం అవసరం లేదనే భావనలో ఉంటున్నారని, అలాంటి వారి కోసం మేమెందుకు మాట్లాడాలని హస్తం నేతలు భావిస్తున్నారట. పదే పదే మంత్రులు కాల్ చేయడంతో కొందరు నేతలు మొహమాటంగా గాంధీభవన్ కు వచ్చి తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతున్నారు. అయితే మనసులో మాత్రం మంత్రులకు తగిన శాస్తి జరిగిందంటూ నవ్వుకుంటున్నట్లు తెలుస్తోంది. కీలక మంత్రి ఎపిసోడ్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ సభాసంఘం కోసం పట్టుబడితే ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి బీఆర్ఎస్ వైపు వచ్చి మరింత గట్టిగా పోరాడనంటూ కోరారట. దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి కూడా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు పోరాటాన్ని ఉధృతం చేయాలని సపోర్ట్ చేశారట. ఒక మంత్రికి వ్యతిరేకంగా సహచర మంత్రుల నుంచి మద్దతు రావడం చూసి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాక్కు గురయ్యారట. మొత్తంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల కంటే సొంత పార్టీ నేతల నుండి స్పందన ఉండడం లేదని మంత్రులు మదన పడుతున్నారు. ఇకనైనా క్షేత్రస్థాయి పరిస్థితులను పసిగట్టి మంత్రులు తమ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.